Yeah. A square pyramid of base 40 mm and axis is 65 mm long has its base on the HP and all edges are of the bases equal inclined to VP. It is cut by sectional plane perpendicular to vertical plane and inclined at an angle of 45 degrees to the horizontal plane and bisecting the axis. Draw its front view and sectional top view and sectional side view. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చారు బేస్ వచ్చేసి 45 mm అండ్ యాక్సిస్ వచ్చేసి 65 mm లాంగ్ ఇచ్చాడు రెస్టింగ్ ఆన్ హారిజాంటల్ ప్లేన్. సో ఇది రెస్టింగ్ ఆన్ హారిజాంటల్ ప్లేన్ అయింది. సచ్ దట్ ఆల్ ఎడ్జెస్ ఆర్ ఈక్వల్ ఇంక్లైన్డ్ టు విపి, అంటే ఈ ఎడ్జెస్ అన్ని ఈక్వల్ గా ఇంక్లైన్ అయ్యి ఉంటాయి హెచ్పి. సో ఇలా కనిపిస్తుంది మనకి త్రీ లైన్స్ ఇలా కనిపిస్తుంది. ఇట్ ఇస్ కట్ బై సెక్షనల్ ప్లేన్ పర్పెండిక్యులర్ టు విపి. సో పర్పెండిక్యులర్ టు విపి ఇలా కట్ అయి ఉంటుంది at an angle of 45 degrees to HP. సో ఇలా 45 degrees to HP తో ఇలా కట్ అయి ఉంటుంది. అండ్ బైసెక్టింగ్ ద యాక్సిస్, బైసెక్టింగ్ అంటే ఇప్పుడు ఇచ్చిన యాక్సిస్ ని 65 కదా, 65/2 చేసేస్తే ఎంత వస్తుంది మనకి 32.5. సో 32.5 దగ్గర ఈ యాక్సిస్ అనేది పాస్ అవుతుంది కట్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా అండ్ square pyramid which is equally inclined like this. Yeah. Name it as pyramid కాబట్టి A, B, C and ఇది వచ్చేసి D, ఇది వచ్చేసి O. ఇప్పుడు ఈ లైన్స్ ఎక్స్టెండ్ చేసేసేయండి ఇలా. యాక్సిస్ వచ్చేసి 65 mm లాంగ్ ఇచ్చాడు. సో 65 mm లాంగ్. ఇవి వచ్చేసి కూడా అలానే. ఇప్పుడు బైసెక్టింగ్ ద యాక్సిస్ అంటే ఈ వచ్చిన యాక్సిస్ ని బైసెక్టింగ్ అంటే ఇక్కడ. సో ఇది అండ్ ఇట్ ఇస్ కట్ బై సెక్షనల్ ప్లేన్ 45 పర్పెండిక్యులర్ టు VP అండ్ పర్పెండిక్యులర్ టు VP అలానే ఉంది. ఇంక్లైన్ అట్ యాంగిల్ ఆఫ్ 45 degrees తో ఇలా 45 degrees తో ఇంక్లైన్ అయి ఉంటుంది. సో సెక్షనల్ ప్లేన్ ఇలా కట్ అయి ఉంటుంది. సో ఇలా ఆ కట్ అనేది ఈ పాయింట్ బైసెక్టింగ్ పాయింట్ లో పాస్ అయి ఉంటుంది. సో ఇలా ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి A డాష్, ఇది వచ్చేసి B డాష్ ఆఫ్ B డాష్, ఇది వచ్చేసి C డాష్, ఇది వచ్చేసి O డాష్. ఇప్పుడు ఎన్ని పాయింట్ కట్ అయింది, ఇక్కడ 1 పాయింట్ కట్ అయింది కాబట్టి ఇది 1 డాష్, ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి 2 డాష్ ఆఫ్ 4 డాష్, ఇది వచ్చేసి 3 డాష్. సో ఇది కట్ అయింది కాబట్టి ఇప్పుడు కట్ అయిన పాయింట్ కింద వరకు ఎక్స్టెండ్ చేసేసేయండి ఇలా. ఓకే, పిరమిడ్ కాబట్టి ఇవన్నీ కట్ అలాగే ఉంటాయి. సో ఇప్పుడు ఇది వచ్చేసి 1 డాష్, సో ఇది వచ్చేసి 1 డాష్, ఈ పాయింట్ వచ్చేసి 2 డాష్ 4 డాష్ అని ఈ లైన్ ఉంటాయి కాబట్టి అది మళ్ళీ చూద్దాం. 3 డాష్ ఎక్కడ ఉంది, ఈ లైన్ వచ్చింది ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది వచ్చేసి 3 డాష్, ఇది వచ్చేసి 3. ఇప్పుడు 2 4 ఈ లైన్ ఉన్నాయి కాబట్టి సో ఈ పాయింట్ అనేది ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసేసి ఇక్కడ నుంచి కింది వరకు డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఈ కంపాస్ తీసుకొని ఇక్కడ నుంచి సెంటర్, ఈ ఓన్ సెంటర్ తీసుకొని ఇక్కడ లైన్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి ఒక ఆర్క్ ఇక్కడికి ఒక ఆర్క్ డ్రా చేస్తే ఇక్కడ ఇలా వస్తుంది. సో ఇది వచ్చేసి 4, ఇది వచ్చేసి 2. సో ఇప్పుడు ఈ పాయింట్ ని జాయిన్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇలా ఇప్పుడు కట్ అయినదంతా హ్యాచింగ్ చేసేస్తా. చూడండి, హ్యాచింగ్ చేసేదంతా కట్ అయ్యి పోయింది. సో ఇదంతా కట్ అయింది. ఇప్పుడు మనకి డార్క్గా ఏదైతే ఉంటుంది ఇదంతా డార్క్గానే ఉంటుంది. ఇప్పుడు దీని సైడ్ చూద్దాం. ఈ లైన్ ఎక్స్టెండ్ చేసేసేయండి ఇంతవరకు. కట్ అయిన పాయింట్స్ ఎక్స్టెండ్ చేసేసేయండి. ఇప్పుడు 45 degrees తో ఒక యాంగిల్ గీయండి ఇలా. ఈ పాయింట్స్ కూడా ఎక్స్టెండ్ చేయండి.
ఇలా. ఇప్పుడు ఇది వచ్చేసి డి డబుల్ డాష్ సైడ్ వ్యూ కాబట్టి ఇది వచ్చేసి ఇది బి ఉంది కాబట్టి ఇది వచ్చేసి బి డబుల్ డాష్. ఇప్పుడు మన సైడ్ వ్యూలో ఇది ఏ ముందర కనిపిస్తుంది కానీ సి కనపడదు. సో ఇది వచ్చేసి ఏ డబుల్ డాష్ ఆఫ్ సి డబుల్ డాష్, ఏ డబుల్ డాష్ ఆఫ్ సి డబుల్ డాష్. ఇప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు మనం దాన్ని డ్రా చేద్దాం. సో ఇది ఇప్పుడు కట్ అనేది ఇది వచ్చేసి ఇది వచ్చేసి 3 డాష్, ఇది వచ్చేసి 2 డాష్ ఆఫ్ 4 డాష్. 4 డాష్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది వచ్చేసి 4 డాష్ అవుతుంది. ఇక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అయింది కాబట్టి ఇది వచ్చేసి 4 డాష్. ఇది ఇక్కడ కట్ అయింది కాబట్టి ఇది వచ్చేసి 2 డాష్. సో ఇది ఇక్కడ కట్ అయింది కాబట్టి ఇది ఏకి, సో ఇది వచ్చేసి ఏ డాష్, ఇది వచ్చేసి ఏ డాష్. సో మనకి ఇలా కట్ అయి ఉంటుంది. ఇలా కట్ అయ్యి మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. అది ఇలా సైడ్ వ్యూలో మనకి ఇలా కనిపిస్తుంది. సో దీని ఒక డెవలప్మెంట్ ఎలా తీస్తామంటే డెవలప్మెంట్ ఇప్పుడు ఈ స్లాంక్ లెంత్ తీసుకుంటాం. ఈ స్లాంక్ లెంత్ తీసుకొని ఇలా ఒక లైన్ గీస్తావు. ఈ లైన్తోని ఇలా ఒక ఆర్క్ డ్రా చేస్తావు. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు దీని ఒక యాంగిల్ ఎంత అవుతుందా అంటే 360 ఇంటూ స్మాల్ ఆర్ బై స్లాంక్ లెంత్ చేస్తే మనకి ఆ థీటా వాల్యూ వస్తుంది. ఆ థీటా వాల్యూ అంతవరకు మనకి ఈ కర్వ్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పుడు కంపాస్ తీసుకొని ఏకి బీకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఏకి బీకి అంత అట్లా 4 పాయింట్స్ డివైడ్ చేయాలి. 1 2 3 1 2 3 and 4. సో ఇప్పుడు ఈ లైన్లో జాయిన్ చేయండి. జాయిన్ చేసిన తర్వాత దీనికి నేమింగ్ ఇవ్వండి. ఏ బి సి డి అండ్ ఏ, ఇది వచ్చేసి ఓ. ఇప్పుడు ఏ నుంచి ఈ లైన్ ఎంత కట్ అయి ఉంటుందో ఈ నుంచి మెజర్ చేసి ఈ కంపాస్ తీసుకొని ఈ నుంచి మెజర్ చేసి ఈ ఏ లైన్ అలా ఒక ఆర్క్ డ్రా చేయండి. ఇలా ఓకే. ఇప్పుడు అలాగే బి డి ఉంటుంది కాబట్టి ఇంతవరకు కట్ అయి ఉంటుంది కాబట్టి ఈ మెజర్మెంట్ తీసుకొని వచ్చేసి బికి అండ్ డికి ఆ రెండు ఒకటే కాబట్టి ఆ రెండు, సో అలా కట్ అయి ఉంటుంది. అలాగే ఇప్పుడు డి అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత కట్ అయి ఉంటుందో ఈ పాయింట్ అనేది తీసుకొచ్చి ఈ సి లైన్ మీద కట్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ కట్ అయి ఉంటుంది. సో డెవలప్మెంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. అలాగే ఇవి ఇలా డ్రా చేయాలి. ఎందుకంటే ఇవి ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి కర్వ్ లేదు కాబట్టి మనకి ఇదంతా డార్క్గానే ఉంటుంది. సో ఇది పిరమిడ్ కాబట్టి ఇదంతా డార్క్గానే ఉంటుంది. ఇవన్నీ లైట్ లైన్స్లోనే ఉంటుంది. దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఆన్సర్.